నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విష్ణువు అంటే విశ్వమంతా వ్యాపించినవాడని అర్థం. మహావిరాట్ స్వరూపంగా ఈ సృష్టి అంతా వర్ధిల్లుతోంది శ్రీ మహావిష్ణువే. విశ్వధారునిగా, విశ్వపురుషునిగా, విశ్వాత్మునిగా శ్రీహరిని కీర్తిస్తారు. సర్వలోక అధినాథునిగా విష్ణుమూర్తి తేజరిల్లుతున్నాడు. శ్రీ వైకుంఠపురాణ లక్ష్మీ సమేతుడై ఆదిశేషునిపై పాలకడలిలో యోగ నిద్రా ముద్రాంకితుడై విష్ణువు విలసిల్లుతాడు. అలాంటి శ్రీ లక్ష్మీపతి వైకుంఠనాథునిగా, అచ్చామూర్తిగా దర్శనమిచ్చే అద్భుత అపురూప దివ్యక్షేత్రం తమిళనాడు రాష్ట్రం శ్రీ వైకుంఠంలో విరాజిల్లుతున్న శ్రీ వైకుంఠనాథ స్వామి ఆలయం. ఈ విష్ణు క్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. విష్ణువు ఒక్కడే పారమార్థిక స్వరూపుడు, విరాట్ స్వరూపుడు. విష్ణువు నాభి నుంచి పద్మం, దాని నుంచి సృష్టికర్తయైన బ్రహ్మ, అతని నుంచి సమస్త జగత్తు సర్వప్రాణులు ఆవిర్భవించాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై అంటూ వానినాత్మ భువనీశ్వరునే శరణంబు వేడదన్ అని పోతనామాత్యుడు స్తుతించాడు. ఆ ఆత్మభవుడే విష్ణువు. అలాంటి శ్రీమహావిష్ణువు వైకుంఠనాథునిగా కొలువుదీరిన పావన రసరమ్య దివ్యక్షేత్రం శ్రీవైకుంఠం. సార్థక నామధేయంగా విష్ణుభక్తులకు అలవైకుంఠమే ఇలకు దిగొచ్చిందా అనే విభ్రాంతిని చెందించే అపురూప ఆలయ గోపుర ప్రాకారాదులతో ఈ లోగిలి ప్రకటితమవుతుంది. శ్రీమన్నారాయణ తత్వం పద, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చారూపాలనే భేదాల్లో 5 రకాలుగా ఉంటుంది. నిత్యానంద జ్ఞానానంద స్వరూపుడైన శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మం. అలాంటి పరతత్వరూపుని విష్ణుమాయా విలాసానికి ప్రతీకగా ఈ ఆలయం గోచరమవుతుంది. శ్రీ వైకుంఠ మహాక్షేత్ర వైకుంఠనాథ స్వామి పెరుమాళ్ కోవెల అద్భుత అపురూప శిల్పకళతో విలసిల్లుతోంది. 9వ శతాబ్దంలో పాండ్యరాజు వంశీయుడు వరగుణ పాండ్యన్ ఈ ఆలయాన్ని నిర్మింపజేశాడు. మధుర నాయక రాజులు ఈ ఆలయ ప్రాకార గోపురాదుల్ని ఇతోధికంగా అభివృద్ధి చేశారు. వైకుంఠంలోని వైకుంఠనాథ స్వామి ఆలయం అద్భుత శిల్పకళకు ఆలవాలం. చోళ, పాండ్యరాజుల శిల్పకళా సమ్మేళనం ఈ ఆలయ సముదాయంలో దర్శనమిస్తుంది. పాండ్యరాజుల నిర్మాణ శైలి, మధుర నాయకుల సువిశాల మంటపాల నిర్మాణ తీరు ఈ ఆలయంలో అడుగడుగునా గోచరమవుతాయి. ఎటు చూసినా ముగ్ధుల్ని చేసే శిల్పకళా సమాహారం పరిఢవిల్లుతుంటుంది. కఠోర శిలల్ని కర్పూర కళికలుగా, నవనీత ముద్దలుగా మార్చి వివిధ సుమనోహర ఆకృతుల్ని రసార్ణవ కళామయంగా మలచిన శిల్పుల రచనా చమత్కృతి అనవరతం అభినందనీయం. శ్రీ వైకుంఠ మహాక్షేత్ర వైకుంఠనాథ స్వామి పెరుమాళ్ కోవెల అద్భుత అపురూప శిల్పకళతో విలసిల్లుతోంది. 9వ శతాబ్దంలో పాండ్యరాజ వంశీయుడు వరగుణ పాండ్యన్ ఈ ఆలయాన్ని నిర్మింపజేశాడు. మధుర నాయక రాజులు ఈ ఆలయ ప్రాకార గోపురాదుల్ని ఇతోధికంగా అభివృద్ధి చేశారు. చూపు మరల్చలేనంత విస్మయ ఆనందానికి గురిచేసే శిల్పకళా పెన్నిది ఈ ఆలయానికి మరింత విశిష్టతను ఆపాదిస్తోంది. రాజగోపురంపై సౌందర్య సోపితమైన శిల్పాలు, భారత, భాగవత, రామాయణ గాథలకు సంబంధించిన ఇతివృత్తాల సమాహార శిల్పాలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు, పలు దేవీ దేవతామూర్తుల ఆకృతులు ముచ్చటగొలుపుతాయి. సువిశాలమైన ప్రాకార మంటపం, స్తంభ మంటపాలు, సింహస్తంభాలు, ఆ స్తంభాలపై గోచరమయ్యే పలు విగ్రహాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఆలయం లోపలి పైకప్పులపై వివిధ విగ్రహాలు సజీవ కళతో
అలరారుతుంటాయి. సింహాకృతులు, మర్కట సర్పాకృతులు విస్మయాన్ని కలిగిస్తాయి. శ్రీ మహావిష్ణువు రూపం ఆశాంతం మాధుర్యం. ఆ అవతార విశేషమే మధురాతి మధురం. విశాల నేత్రాలు, చతుర్భుజాలు, శంఖచక్ర గదా పద్మధారి, వక్షస్థలంపై శ్రీ వత్సలాంఛనం, కౌస్తభం, నీలమేఘవర్ణం, మణికుండలాలు, సర్వాభరణ దీప్తితో, కిరీటంతో, మేఖలతో శ్రీహరి దేదీప్యమానంగా గర్భాలయములో దర్శనమిస్తాడు. దేవేరులు లేకుండా వైకుంఠ నారాయణమూర్తి గర్భాలయంలో దర్శనమివ్వటం ఈ క్షేత్ర విశేషం. గర్భాలయంలో వైకుంఠ ఆదినాథుడు, వైకుంఠనాథుడు నారాయణ రూపంలో దర్శనమిస్తున్నాడు. ఆదిశేషుడు ఛత్రంగా అమరగా సర్వాలంకార భూషితుడై స్థానకమూర్తిగా స్వామి ప్రకటితమవుతున్నాడు. కర్పూర నీరాజన వెలుగు జిలుగుల్లో స్వామిని దర్శించుకోవడం భక్తులకు మహత్తరమైన అనుభూతి. మూలవిరాట్ చెంతనే శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠనాథుని ఉత్సవమూర్తులు నెలకొని ఉన్నాయి. సృష్టి స్థితి లయ కారణమై వ్యూహాలుగా విష్ణువు వైభవం ప్రకాశిస్తోంది. అవి వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహాలు. వీటికి ఆదిమూలం శ్రీహరి తత్వం. జ్ఞాన, ఐశ్వర్య, వీర, శక్తి, తేజస్సులనే గుణాలతో విష్ణు యశస్సు పరిపూర్ణతత్వంగా ప్రకాశిస్తోంది. బ్రహ్మ నుంచి వేదాలను అపహరించిన సోమకాసురుణ్ణి సంహరించిన విష్ణువు తిరిగి వైకుంఠానికి పయనమయ్యే రీతిలో స్వామి గర్భాలయంలో అర్చామూర్తిగా దివ్యానుగ్రహాన్ని ప్రకటిస్తాడు. 108 దివ్య దేశాలలో ఒకటిగా విఖ్యాతిగాంచిన ఈ క్షేత్ర వైభవాన్ని నమ్మళ్లవార్ విశేషంగా ప్రస్తుతించారు. ఈ లోగిలిలో నెలకొన్న వైకుంఠనాథుడు కల్లపిరానని, పాలపాండ్యన్ అని వ్యవహరిస్తారు. స్వామివారికి ఈ ప్రత్యేకమైన పేర్లు స్థిరపడటానికి క్షేత్ర వైభవాన్ని చాటే ఎన్నో పురాణ గాథలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి. 108 దివ్యదేశాలలో ఒకటిగా, నవ తిరుపతుల్లో మొదటి తిరుపతిగా అలరారుతోన్న శ్రీవైకుంఠ వైభవ వర్ణన అనితర సాధ్యం. ఇక్కడ నెలకొన్న వైకుంఠనాథుణ్ణి కల్లప్పిరాన్గా వ్యవహరిస్తారు. కల్లా అంటే దొంగ. కాలదూషకుడు అనే దొంగ అటవీ ప్రాంతంలో దారిదోపిడీలు చేసి వచ్చినటువంటి సొమ్మును సగం స్వామివారికి, మిగిలిన సగం పేద ప్రజలకు పంచిపెట్టేవాడట. దొంగతనం చేస్తూ ఓసారి పట్టుబడిన కాలదూషకుణ్ణి ఆ ప్రాంత రాజు ముంగిట భటులు హాజరుపరిచారు. దాంతో వైకుంఠనాథుణ్ణి ఆ దొంగ ప్రార్థించాడు. అప్పుడు ఆ దొంగ హృదయంలోకి విష్ణువు ప్రవేశించి రాజుకు ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించాడు. రాజు జనరంజకంగా పాలించకపోవడం వల్లే ప్రజలు సంఘ విద్రోహులుగా మారతారని వివరించాడు. దాంతో రాజులో పరివర్తన కలిగింది. ఆ దొంగలోనూ మార్పు గోచరమయ్యింది. రాజాస్థానంలో ఆ దొంగకు రాజు ఆశ్రయమిచ్చాడు. శ్రీరాముడు భృగుమహారాజుగా అవతరించాడని ప్రతీతి. రాముని అంశతో జన్మించిన భృగువు పేరిట ఈ క్షేత్రంలో భృగతీర్థం నెలకొని ఉంది. వైకుంఠం నాటి స్వామి సూర్యగ్రహతత్వానికి ప్రతీకగా, అందుకే ఆరోగ్యప్రదాయకునిగా స్వామి ఇక్కడ విఖ్యాతిగాంచాడు. శ్రీవైకుంఠంలోని వైకుంఠనాథ స్వామికి పాలపాండ్యన్ అనే పేరు కూడా ఉంది. సోమకాసుర వధ తరువాత బ్రహ్మకు తిరిగి వేదాలు అప్పగించిన స్వామివారు అంతర్ధానమై శిలామూర్తిగా భూగ్రహం చేరాడంటారు. కాలక్రమంగా ఆ మూర్తి భూస్థాపితం కాగా గోవులు ఆ మూర్తి ఉన్న ప్రాంతంలో అలవోకగా క్షీరధారలు కురిపించేవట. అక్కడ స్థానికులు తవ్వి చూడగా సాక్షాత్తు వైకుంఠనాథుడైన శ్రీహరి దివ్యమంగళ విగ్రహం బయల్పడింది. అందుకే వైకుంఠనాథుణ్ణి పాలపాండ్యన్గా, క్షీర విష్ణువుగా ఆరాధిస్తారు. బ్రహ్మను అనుగ్రహించిన విష్ణువు వైకుంఠానికి వెళ్లే తొందరలో తానొక్కడే గరుడవాహనంపై ఆసీనుడయ్యాడు. అందుకే గర్భాలయంలో మూల విగ్రహాలలో వైకుంఠనాథుడే గోచరమవుతాడు. ఇరుదేవేరులకు విడివిడిగా ఆలయాలున్నాయి. ఈ క్షేత్రంలో భూదేవి వైకుంఠవల్లిగా పూజలందుకుంటోంది. భూదేవి చోరవల్లిగా దర్శనమిస్తూ భక్తులను వరాలవేల్పుగా కరుణిస్తోంది. ఈ లోగిలిలో సాక్షాత్తు దశావతార రూపాలతో ఎంతో అరుదైన దశావతార మందిరం నెలకొని ఉంది. అపురూప శిల్పకళా వైభవంగా వెల్లివిరిసే పలు ఆలయాల సమాహారం ఈ శ్రీవైకుంఠ దివ్య నెలవుకు మరింత ప్రత్యేకతను ఆపాదిస్తున్నాయి. సాక్షాత్తు భువిపై వైకుంఠంగా బాసిల్లే శ్రీవైకుంఠంలోని వైకుంఠనాథ స్వామి ఆలయంలో సంవత్సరం పొడవునా ఉత్సవ శోభ వెల్లివిరుస్తుంది. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో కేశవ పెరుమాళ్ను ఘనంగా పూజించే ఈ ఉత్సవ పరంపర భక్తుల్ని ఆధ్యాత్మిక జగత్తులో విహరింపచేస్తుంది. శ్రీవైకుంఠ వైకుంఠనాథ స్వామి ఆలయం నిత్య కళ్యాణం,
పచ్చతోరణం రీతిన ఉత్సవ శోభతో వెళ్లివిరుస్తుంటుంది. ముక్కోటి ఏకాదశి, తొలి ఏకాదశి, చిత్తిరాయ్, విప్రసి మాసాలలో పుణ్యతిథులు, ఇతర శ్రీవైష్ణవ సంబంధిత పర్వదినాలను ఈ లోగిరిలో ఘనంగా నిర్వహిస్తారు. ఆళ్వార్ల తిరునక్షత్ర పుణ్యతిథుల్లో ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తారు. అపురూప ఆధ్యాత్మిక సన్నిధిగా, అనన్య సామాన్యమైన శిల్పకళా పెన్నిధిగా శ్రీవైకుంఠం శ్రీవైకుంఠనాథ స్వామి ఆలయం అలరారుతోంది. ఈ ఆలయ దర్శనం ఆధ్యాత్మిక ఆనందానికి, మనోహ్లాదానికి శుభకారకం. శాంతాకారమూర్తి, పద్మనాభుడు, విశ్వాకారుడు, మేఘవర్ణుడు, కమలనయనుడైన లక్ష్మీ విభుడు భక్తజన సంరక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం దశావతారాల్ని ధరించాడు. అయితే స్వామి తన పరిపూర్ణమైన మూలస్వరూపాన్ని ఎంతో అరుదుగా కొన్ని క్షేత్రాలలో వ్యక్తపరిచాడు. అలాంటి అపురూపమైన, విలక్షణమైన దివ్యక్షేత్రం శ్రీవైకుంఠం. విష్ణు భక్తుల ఇలవైకుంఠంగా బాసిల్లే శ్రీ వైకుంఠాన్న కొలువుదీరిన వైకుంఠనాథ స్వామి దివ్య కరుణామృతాన్ని సదా ఆకాంక్షిద్దాం.